అదేదో సినిమాల ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంతసేపే నేను మనిషిని, ఒకసారి దాన్ని తీసి పక్కన పెడితే అని డైలాగ్ చెప్తాడు కదా. అట్లనే అందరికీ శకునం చెప్పే వాళ్ళి తాను పోయి కుర్తిలో పడ్డట్టు అందరికీ మంచిని శాంతిని చెప్పే గుడి పంతుళ్ళు చూడుర్రి ఏం చేసిర్రో. సంక్రాంతి పండుగ పూట కోడి పందాలు ఎడ్ల పందాలు అని పెట్టుకొని ఏదో తీర్ల లొల్లి మోపి చేసుకొని జనాలు కొట్టుకుంటారు కదా. అట్లనే మేమేమైనా తక్కువ తిన్నామా అనుకున్నారో ఏమో గాని ఇట్లా ఒంటి మీద అంగి కూడా వేసుకోకుండా నడుముకు దోతి కట్టి పొద్దుకొకసారి పూజలు చేసే పంతుళ్ళు కొట్టుకునుడు ఎప్పుడైనా చూసిర్రు అనుల్లా? ఏం మాట్లాడుతున్నావు, పంతుళ్ళు కొట్టుకునుడు ఏంది అంటారా? నమ్ముతలేరా ఏంది? అయితే చూపిస్తా చూడుర్రి మీరే. చూసిరు కదా, రౌడీ గుండగాల లెక్క ఒకరినొకరు ఎట్లా కొట్టుకుంటుర్రో, ఉరుక్కుంటా మరీ కొట్టుకుంటున్నారు. గంతేకాదు, రే చంపేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మీ అంతు చూస్తాం అనుకుంటా దేవుని ముందే రెచ్చిపోయి పొట్టు పొట్టు తన్నుకున్నారు. ఇక అసలు ముచ్చటకు వస్తే తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో ఉన్న వరదరాజ పెరుమాళ్ల గుడి ఇది 108 వైష్ణవ గుళ్ళల్లో ఒకటి. ఇక ఈ గుడి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గుడి అన్నట్టు. అయితే ప్రతి ఏటా కనుమ పండుగ రోజు వరదరాజ పెరుమాళ్ల స్వామి విహారయాత్రకు పోతారట. అయితే అన్ని ఊర్లు తిరుగుకుంటా గుళ్ళ ఉండే దేవుణ్ణి భక్తుల చూపెట్టుకుంటా యాత్ర చేసుకుంటా మళ్ళా తిరిగి గుళ్ళకొస్తాడు దేవుడు. అయితే దీన్ని సంక్రాంతి తర్వాత రోజు అయిన కనుమనాడు పార్వేట ఉత్సవం పేరుతోని ఈ ఊరేగింపు చేస్తారట. ఇక దీన్ని చూడనీకే లక్షల మంది భక్తులు పూజారులు అందరు కలిసి ఘనంగా వస్తారట. అయితే ఊరేగింపుల వరదరాజు పెరుమాళ్ల స్వామికి పూజారులు పాటలు పాడడం ఆనవాయితీ. ఇక్కడ ఎవరు ముందు పాట పాడాలి అన్న దగ్గర లొల్లి షురువు అయ్యి పంతుళ్ళు 2 గ్రూపులుగా విడిపోయి గిట్ల తన్నుకున్నారులా. ఇక పద్ధతికి మారు పేరు లెక్క ఉండే పంతుళ్ళు గిట్ల తొడలు కొట్టుకుంటా తెగబడి చంపేస్తాం అనుకుంటా ఊరేగింపుకు వచ్చిన భక్తులను భయానికి గురి చేసిర్రట. ఆఖరికి భక్తులు పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పటికైతే ఆపిర్రు గాని ముందు ఉంటదట ఆ లొల్లి గట్టిగానే. ఇప్పుడే కాదుల్లో, ఇది సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ లో ఉన్న పాత కేసేనట, ఎవరు ముందుగాల పాడాలే అనేది. అందుకే అంటారు కదా కొన్ని కట్అవుట్లు చూసి నమ్మాలే అని. ఇప్పుడు మీరు కూడా ఈ వీడియో చూసి నమ్మాలుల్లా. అయ్యగారులు మంత్రాలే కాదు, పంతానికి వస్తే పిడిగుద్దులు గుద్దనికి కూడా రెడీ అని.